గండికొండం 271/2 ఎకరం 7 సెంట్లు, ఇది భోగాపురంలో చేయించుకుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్, కరకాన సోమయ్య చేశారు 9/5/2024, 24/5/2024 అండి. అంటే ఇదే నెల 24వ తారీఖున చేయించుకున్నారండి. రాజ్ కుమార్ అగర్వాల్ 74/3 సర్వే నంబర్. అసలు ఈ రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు? అసలు ఈ కాలకొండ భరత్ సుభాష్ ఎవరు? అసలు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? వీళ్ళకి భూములు ఎలాగమ్మారు? ఎందుకు అమ్మారు? అసలు ఏంటి కదా? ఈయన ఎవరు బినామీ? ఇంకోటి ముకుందాపురం అండి. ముకుందాపురంలో 95 రిజిస్ట్రేషన్ జరిగినాయండి. ఇది ఈసీ చాలా లైట్గా ఉంది. 21/5/2024 లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్. దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్, మెహర్ చైతన్య వర్మ రుద్రరాజు, శ్రీయపురెడ్డి సరిత. మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో, చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే 70కు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి ముకుందాపురంలో. వీళ్ళు జీవో వచ్చినటువంటి కాలం నుంచి 4 నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు. 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం. డాక్యుమెంట్ నంబర్లు ఇవి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి? ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు చూడడానికి వీలు లేకుండా, సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా, సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి వీలు లేకుండా మొత్తం